హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇండియా మిలిటరీని, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ని బూస్ట్ చేసుకోవడానికి మరో ముఖ్యమైన స్టెప్ తీసుకుంది. రీసెంట్గా డిఫెన్స్ మినిస్ట్రీ 307 ఎటాక్స్ హవిజర్స్ని కొనడానికి భారత్ ఫోర్జ్ అలాగే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అనే రెండు పెద్ద ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీలతో 6,900 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్ట్లని సైన్ చేసింది. ఈ డీల్లో ఈ గన్స్ని తీసుకెళ్లడానికి కావాల్సిన గన్ టవింగ్ వెహికల్స్ కూడా ఉన్నాయి. 2023 మార్చ్, సరిగ్గా 2 ఏళ్ల క్రితం డిఫెన్స్ మినిస్ట్రీ ఇలా 307 ఎటాక్స్ని కొనడానికి అప్రూవల్ ఇచ్చింది. ట్రయల్స్ పూర్తయి ప్రైజ్ని నిర్ణయించుకున్నాక కొన్ని రోజుల క్రితమే క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ CCS ఫండ్స్ని శాంక్షన్ చేసింది. CCS క్లియరెన్స్ వచ్చాక ఎటు తిరిగి నెల రోజుల్లోపే డీల్స్ సైన్ అవుతూ ఉంటాయి. ఇక ఈ ఎటాక్స్ అనేది మరో ఆర్టిలరీ సిస్టమ్ అన్నట్టు కాదు. ఇది స్వదేశీయంగా డెవలప్ చేసిన ఒక పవర్ఫుల్ ఆర్టిలరీ గన్. DRDO ప్రైవేట్ కంపెనీలతో పార్ట్నర్ అయ్యి డెవలప్ చేసింది. ఇప్పటి వరకు ఇలాంటి వాటిని గవర్నమెంట్కి చెందిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో ఉన్న కంపెనీలే తయారు చేసేవి. కానీ మొదటిసారి ప్రైవేట్ సెక్టార్ కూడా ఈ ఫీల్డ్లోకి వచ్చింది. అయితే ఈ సిస్టమ్ డ్రాయింగ్ బోర్డ్ నుండి మెటీరియల్గా రెడీ అవ్వడానికి వెనుక చాలా సంవత్సరాల శ్రమ ఉంది. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇలాంటి వెపన్స్ కోసం విదేశాలపై ఆధారపడకుండా చేయటమే కాదు, ఎక్స్పోర్ట్ కాంట్రాక్ట్లని కూడా ఆకర్షిస్తుంది. DRDO ఈ గన్ని అడ్వాన్స్డ్ టౌడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ అనే ప్రోగ్రాంలో డెవలప్ చేసింది. షార్ట్ కట్లో ఎటాక్స్ అని పిలుస్తున్నారు. సర్వీస్లో జాయిన్ అయ్యే టైంకి దీనికి పేరు పెడతారు. ఇది ఒక 155mm 52 క్యాలిబర్ హౌజర్. ఇందులో 155mm అంటే ఈ గన్ 155mm డయామీటర్ ఉన్న షెల్స్ని ఫైర్ చేస్తుంది. ఇలాంటి గన్స్లో 39, 45, 52 అని 3 రకాలు ఉంటాయి. ఇవి గన్ బ్యారెల్ పొడవుని చూపిస్తాయి. 155mm 39 క్యాలిబర్ అన్నప్పుడు 155mm × 39 గన్ బ్యారెల్ 6.05 మీటర్స్ పొడవు ఉంటుంది. 6.05 మీటర్స్ అని చెప్పకుండా 155mm 39 క్యాలిబర్ అని చెప్తారు. 45 అయితే 6.98 మీటర్స్. 155mm 52 క్యాలిబర్ హౌజర్స్ అయితే బ్యారెల్ పొడవు 8.06 మీటర్స్ లెంగ్త్ ఉంటుంది. ఇక్కడ లెంగ్త్ పెరిగే కొద్దీ షూట్ చేస్తున్నప్పుడు షెల్ ఎక్కువ స్పీడ్కి యాక్సిలరేట్ అవ్వచ్చు. కాబట్టి ఇలా బ్యారెల్ పొడవు పెరిగే కొద్దీ రేంజ్ కూడా పెరుగుతుంది. అయితే ఈ 52 క్యాలిబర్లో ఎటాక్స్ ఎందుకంత స్పెషల్ అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, లాంగ్ రేంజ్, ఫాస్టర్ ఆపరేషన్ అనే 3 అడ్వాంటేజ్లు ఉన్నాయి. ముందు టెక్నాలజీని చూస్తే హైడ్రాలిక్ సిస్టమ్ అనేది ఆర్టిలరీ గన్స్లో కామన్గా ఉంటుంది. హవిజర్స్ అంతటా పైప్స్ ఉంటాయి. హైడ్రాలిక్ పంప్ వీటిలోకి ప్రెజర్తో ఉన్న ఆయిల్ని పంపుతూ గన్ని కంట్రోల్ చేస్తుంది. అమ్యునిషన్ని లోడ్ చేసేటప్పుడు కెనాన్ని పైకి కిందకి లేదా లెఫ్ట్ రైట్కి తిప్పేటప్పుడు ఇలా పార్ట్స్ని కదపాలన్నప్పుడు ఈ హైడ్రాలిక్ సిస్టమ్నే వాడతారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ హైడ్రాలిక్ సిస్టమ్కి బదులు ఎలక్ట్రిక్ డ్రైవ్ సిస్టమ్ని వాడుతున్న ఫస్ట్ గన్ ఎటాక్స్. సింపుల్గా చెప్పాలంటే నార్మల్ వెహికల్స్కి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఉన్న తేడా. హైడ్రాలిక్ మీద పనిచేసే గన్స్లో పైప్స్లో నుండి ఆయిల్ లీక్ అవ్వడం, ఇలా కొన్ని రిపేర్స్ తరచూ అవసరం అవుతుంటాయి. కానీ ఎలక్ట్రిక్ డ్రైవ్ సిస్టమ్తో ఎటాక్స్ని ఈజీగా ఆపరేట్ చేయొచ్చు. పెద్దగా మెయింటెనెన్స్ అవసరం ఉండదు. నెక్స్ట్ ఇంకో యూనిక్ ఫీచర్ ఉంది, ఆక్సిలరీ పవర్ యూనిట్. ఇలాంటి టౌడ్ హౌజర్స్ని తీసుకెళ్లడానికి టౌడ్ వెహికల్స్ కూడా ఉంటాయి. కానీ ఎటాక్స్లో సొంతగా చిన్న ఇంజిన్స్ కూడా ఉంటాయి. వీటితో ఒక 5 కిలోమీటర్ల దూరం సొంతగా వెళ్ళగలదు. సో ఫైర్ చేసేటప్పుడు టౌడ్ వెహికల్స్తో పని లేకుండా పొజిషన్ని మారుస్తూ ఉండొచ్చు. అలాగే అమ్యునిషన్ని లోడ్ చేసుకోవడానికి కొన్ని మోడర్న్ ఆర్టిలరీ సిస్టమ్స్లో ఉన్నట్టే ఆటో లోడర్ కూడా ఉంటుంది. ఇలాంటి ఫీచర్స్ వల్ల ఎటాక్స్ని ఆపరేట్ చేసే వాళ్ళకి మిగిలిన గన్స్ కంటే తక్కువ వర్క్లోడ్ ఉంటుంది. ఇక ఫైర్ పవర్లోకి వెళ్తే గన్ బ్యారెల్లో అమ్యునిషన్ని పెట్టే ప్లేస్కి వెనుక ఖాళీ స్పేస్ ఉంటుంది. దీన్ని ఛాంబర్ అంటారు. అమ్యునిషన్తో పాటు ఎక్స్ప్లోజివ్ ఛార్జ్ని ఆ స్పేస్లో పెడతారు. అది బర్న్ అయ్యి షెల్ని ముందుకు పుష్ చేస్తుంది. నేటో స్టాండర్డ్ 155mm 52 క్యాలిబర్ గన్స్లో 23 లీటర్ ఛాంబర్ అనేది కామన్. కానీ ఎటాక్స్లో 25 లీటర్ ఛాంబర్ ఉంటుంది. ఈ ఛాంబర్ సైజు పెరగడం వల్ల ఇంకా పెద్ద సైజు ఎక్స్ప్లోజివ్ ఛార్జ్లను పెట్టి ఇంకా ఎక్కువ స్పీడ్కి షెల్ని యాక్సిలరేట్ చేయొచ్చు. అందుకే మిగిలిన 52 క్యాలిబర్ గన్స్ 40 కిలోమీటర్ల దూరానికి ఫైర్ చేస్తే ఎటాక్స్ 48 కిలోమీటర్ల దూరంలో దాడి చేయగలుగుతుంది.
ఈ ఎటాక్స్ డెవలప్మెంట్ జర్నీ 2013లో స్టార్ట్ అయింది. ఇండియన్ ఆర్మీలో ఉన్న 105mm 130mm ఆర్టిలరీ గన్స్ చాలా కాలం నుండి సర్వీస్లో ఉండి అవుట్డేటెడ్ అయిపోయాయి. వీటి రేంజ్ కూడా తక్కువే. సో వీటిని రీప్లేస్ చేయడానికి ఎటాక్స్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఒక వరల్డ్ క్లాస్ ఆర్టిలరీ గన్ని స్క్రాచ్ నుండి డెవలప్ చేయడం అంటే ఈజీ కాదు. ఎటాక్స్ ప్రోటోటైప్ని రెడీ చేశాక కూడా ఆర్మీకి కావాల్సిన విధంగా మాడిఫై చేసి మరలా టెస్టులు జరపడం వల్ల డెవలప్మెంట్ పూర్తవడానికి చాలా సంవత్సరాలు టైం పట్టింది. రాజస్థాన్లో పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్లో ఎటాక్స్ 48 కిలోమీటర్ల దూరానికి ఫైర్ చేసి వరల్డ్ రికార్డ్ని నమోదు చేసింది. ఈ కేటగిరీలో ఉన్న అన్ని ఆర్టిలరీ సిస్టమ్స్ కన్నా ఎక్కువ రేంజ్ని సాధించింది. తర్వాత లడాఖ్లో టెస్టులు జరిపినప్పుడు మాత్రానికి కొన్ని ఫెయిల్యూర్స్ వచ్చాయి. డిఆర్డిఓ వాటిని సరిచేసి మరలా ట్రయల్స్కి పంపింది. ఇక 12 సంవత్సరాల్లో ఈ డెవలప్మెంట్ పూర్తయి ఎటాక్స్ ఇప్పుడు అఫీషియల్గా ఇండియన్ ఆర్మీకి రెడీ అయింది. ఈ మొదటి ఆర్డర్లో 307 ఎటాక్స్ జాయిన్ అవుతాయి. వీటిలో 60% ఆర్డర్ భారత్ ఫోర్జ్కి, 40% టాటాకి ఇచ్చింది. ఎటాక్స్ టెస్టింగ్ అప్పుడు ఎదురు దెబ్బలు తగిలి లేట్ అయినా కూడా డెవలప్మెంట్ ఫాస్ట్గానే పూర్తయిందని చెప్పొచ్చు. అమెరికా M777 డెవలప్మెంట్ని 1987లో మొదలు పెడితే 2003కి కంప్లీట్ అయింది. 16 సంవత్సరాల టైం పట్టింది. ఇక ఫ్రెంచ్ సీజర్ని కూడా 1992లో మొదలయ్యి 2008లో సర్వీస్లో జాయిన్ అయింది. ప్రతి హౌజర్ డెవలప్మెంట్ కూడా కనీసం 10 ఏళ్ళు టైం పట్టింది. డిఆర్డిఓకి ఎటాక్స్ ఫస్ట్ హౌజర్ ప్రాజెక్ట్. ఎక్స్పీరియన్స్ లేకుండా స్క్రాచ్ నుండి డెవలప్ చేయాలి. కానీ 12 ఏళ్లలోనే వరల్డ్స్ బెస్ట్ హౌజర్ని డెవలప్ చేసింది. హిమాలయస్లో జరిగిన ట్రయల్స్ తిప్పి కొట్టకుండా ఉండుంటే ఇంకా ఫాస్ట్గానే డెవలప్మెంట్ పూర్తయి ఉండేది. ఇక ప్రైజ్ని చూస్తే 307 ఎటాక్స్ గన్స్ ప్లస్ గన్ టవింగ్ వెహికల్స్ ఇతర ఎక్విప్మెంట్తో కలిపి మొత్తం 6,900 కోట్ల రూపాయలు. డాలర్కి ప్రజెంట్ ఉన్న 85 రూపీస్ లెక్కన చూస్తే రఫ్గా $800 మిలియన్. అంటే ఒక్కో ఎటాక్స్ రఫ్గా $2.6 మిలియన్ ఖర్చు అయింది. అయితే 2016లో ఇండియన్ ఆర్మీ అమెరికాతో M777 హౌజర్ డీల్ని సైన్ చేసింది. 145 గన్స్కే $737 మిలియన్ ఖర్చు పెట్టింది. ఒక్కో దానికి $5 మిలియన్. ఇక్కడ ఎటాక్స్ ఆర్మీకి చాలా తక్కువ ఖరీదుకే దొరికింది. ప్రస్తుతం ఆర్మీలో 105mm 130mm గన్సే ఎక్కువగా ఉన్నాయి. 20 నుండి 30 కిలోమీటర్ల దూరంలో దాడి చేయగలవు. తర్వాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ డెవలప్ చేసిన 155mm 45 క్యాలిబర్ ధనుష్ గన్స్లో 114 యూనిట్స్ని ఆర్మీ ఆర్డర్ చేసింది. డెలివరీస్ జరుగుతున్నాయి. అలాగే సౌత్ కొరియా నుండి 100 K9 వజ్ర సెల్ఫ్ ప్రొపెల్డ్ హౌజర్స్ సర్వీస్లో ఉన్నాయి. ఇంకో 100 ఆర్డర్లో ఉన్నాయి. ఇవి 52 క్యాలిబర్. అయితే ఇప్పుడు మరో 307 52 క్యాలిబర్ గన్స్ని ఆర్డర్ చేసింది. దీంతో ఆర్మీ స్ట్రైక్ రేంజ్, ఫైర్ పవర్తో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో ఆర్టిలరీ ఫోర్స్ని మోడర్నైజ్ చేసుకోవడంలో కూడా ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఫ్యూచర్లో మరిన్ని ఎటాక్స్ ఆర్డర్స్ రావచ్చు. ఇంకో పక్క లైట్ వెయిట్ వర్షన్ కూడా డెవలప్మెంట్లో ఉంది. ట్రక్ మౌంటెడ్ వర్షన్ కూడా ట్రయల్స్లో ఉంది. ఇండియా నుండే కాకుండా ఆల్రెడీ ఆర్మేనియా ఈ గన్స్ని ఆర్డర్ చేసి సర్వీస్లో కూడా తీసుకుంది. సౌదీ అరేబియా లాంటి మరిన్ని దేశాలు కూడా ఎటాక్స్పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. ఫ్రెండ్స్, రీసెంట్గా ఇంకొన్ని డిఫెన్స్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోస్ చేయడం కుదరక వాటిని కవర్ చేయలేదు. తేజస్ మార్క్ 1A కోసం ఫస్ట్ ఇంజిన్ డెలివరీ అయింది. ఇంకో పక్క ఆర్మీ 293 నాగ్ మిసైల్స్తో 13 నాగ్ మిసైల్ క్యారియర్స్ని కూడా ఆర్డర్ చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.